బాల్య వివాహాలతో ఆర్థిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలని, బాలికలు అవసరమున్న మేరకే సెల్ ఫోన్ వాడాలని, అపరిచిత వ్యక్తులతో స్నేహం చేరాదని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి సూచించారు. మంగళవారం కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా సమైక్య భవనంలో కిషోర బాలికలు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, DWO హేమా భార్గవి హాజరయ్యారు. ముందుగా కౌడిపల్లి బస్టాండ్ ఆవరణలో మండల సమైక్య సిబ్బంది, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరళ, అంగన్వాడీ టీచర్లు, స్థానిక ఎస్ఐ అమర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఏపీఎం సంగీత ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించి బాల్య వివాహాలపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం భారీ ర్యాలీగా మండల సమైక్య భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎస్ఐ అమర్ మాట్లాడుతూ బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుపై ధ్యాస ఉంచాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో స్నేహం పనికిరాదన్నారు. షీటింగ్ గురించి వివరించారు. స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ బాలికలు అవగాహనతో నేర్చుకున్నవి ఆచరించాలన్నారు. DWO హేమా భార్గవి మాట్లాడుతూ కిషోర బాలికలు పౌష్టికాహారం తీసుకుని బలంగా ఉండాలన్నారు. చెడు ప్రలోభాలకు గురికాకుండా కెరీర్ పై దృష్టి సారించాలన్నారు. బాల్య వివాహాలతో అనేక అనర్థాలు, ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవాలని తల్లిదండ్రులకు బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను వివరించాలన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రతి బాలిక అమ్మ నాన్నలతో కలుపుగోలుగా ఉండాలన్నారు. ప్రతి విషయాన్ని అమ్మతో చర్చించాలన్నారు. ప్రతి వ్యక్తికి అమ్మను మించిన పెద్ద గురువు లేదని స్పష్టం చేశారు. చక్కగా చదువుకొని జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలన్నారు. బాల్య వివాహాలు అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, డాక్టర్ ఫర్నాజ్, ఏఎస్ఐ అండాలు, ఏపీఎం సంగీత, మహిళా సమైక్య సభ్యురాలు సీసీలు, అంగన్వాడీ టీచర్లు, ఆయా గ్రామాల కిషోర బాలికలు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మరి ఈ వారం అంతా కూడా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు మరి బాలల హక్కులు మరియు భద్రతకు సంబంధించిన వారోత్సవంగా మరి మనం ఏర్పాటు చేసుకొని అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గట్టి మనం బాలల సంబంధించి, కిషోర బాలికలకు సంబంధించి మరి ఈ అడాలసెన్స్ సంబంధించిన సమస్యలు, ఎల్లోపోయే పిల్లలకు సంబంధించి సూచనలు చేయడానికి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్, గర్భధారణకు సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మరి భక్తులందరూ కూడా చాలా డీటెయిల్గా చాలా అన్ని కోణాల్లో స్పృశిస్తూ మరి మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని అంశాలు కవర్ అయ్యాలని అనుకుంటున్నాను. ఇకపోతే ఏపీఎం గారు ముందుగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని. చాలా వరకు ఎల్కేజీ స్థాయి నుండి మనకు పిల్లలకి చెప్తున్నారు, అంగన్వాడీలోనే చెప్తున్నారు. రీసెంట్గా చూశాను నేను. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే చిన్నపిల్లలకు చెప్పేది ఎక్కడ తాకితే గుడ్ టచ్, ఎక్కడ తాకితే బ్యాడ్ టచ్ అని అర్థం చేసుకోవాలని చిన్నపిల్లలకు చెప్తున్నారు. మీరు కిషోర బాలికలు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా అంటే బయటి వాళ్ళు వచ్చేవారు మనల్ని తాకరు, మనకు సంబంధించిన వాళ్ళే, మన అన్నయ్య ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మామలు కానీ, చిన్నాన్నలు కానీ, దురదృష్టవశాత్తు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. తాతలు కానీ ఎవరైనా కావచ్చు, మనకు సంబంధించిన మన బంధువర్గం కానీ, లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అంకుల్ అలా పిలుస్తూ ఉంటాము. వాళ్ళందరితో కొంచెం రిలేషన్ దగ్గరగా పెట్టుకుంటాం కుటుంబ సభ్యులుగా గ్రామాలలో. మనం వాళ్ళదైనా సరే వాళ్ళు తాకినప్పుడు మనకు అసౌకర్యం అనిపించకపోతే అది గుర్తుకొచ్చు. వాళ్ళు తాకినప్పుడు మనకు చాలా అసౌకర్యంగా అనిపిస్తే అది బ్యాడ్. ఇది ఒకటి మీరు తేడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే మనము ఒక పని చేస్తున్నప్పుడు దానిని మనము చాటుగా, అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తున్నామంటే అది మనకు తెలుసు. రహస్యంగా చేస్తున్నామంటే అర్థం ఏంటి? మనం తప్పు చేస్తున్నామంటే అంటే మనకు తెలుసు అది, కానీ మనము బయటికి చెప్పుకో. మనం ఏమనుకుంటాం, అమ్మా నాన్నల నుండి దాచో, ఫ్రెండ్స్ నుండి దాచో, టీచర్స్ నుండి దాచో, చాటుగా మాట్లాడతాం ఫోన్స్లో కానీ, లేకపోతే ఎవరినైనా చాటుగా కలుసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఒక పని బయటకు చెప్పడానికి భయపడుతున్నామంటే మనం తప్పు చేస్తున్నామని. ఇది ఒక్క విషయం మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎల్లోపోయే పిల్లల గురించి మనం తెలుసుకుంటున్నాం. పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఈ కాలంలో ఆర్థిక అవసరాల దృష్ట్యా భార్యాభర్త ఇద్దరు కష్టపడి బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు. పిల్లలను చూసే ఆరణ పాలన గతంలో అంటే సమిష్టి కుటుంబాలు ఉండే, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ చూసుకునేవారు.
ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంట్లో మనకు ల్యాప్టాప్ పుణ్యమంటూ మరి ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబిలిటీ బాగుంది. అదేవిధంగా టీవీలు, ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి. టీవీల కన్నా డేంజరస్ నాకు తెలిసి స్మార్ట్ ఫోన్లే. అందులో కనిపించింది, చూడలేనిది, వినిపించింది అంటే ఏమీ లేదు. కాబట్టి మీలాంటి కిషోర బాలికలకు మంచి చెడు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఒక విషయాన్ని ఎదువరికి తెలియకుండా రహస్యంగా చేస్తున్నామంటనేది తప్పు అని మనకు తెలిసి కూడా చేస్తున్నామంటే మనం దాంట్లో ఎడిక్షన్ పడిపోతున్నాం. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసామంటే అసలు నిద్ర వచ్చే వరకు కూడా దాన్ని ఆపనంత విధంగా అందులో మనకు రకరకాలుగా ఎన్నో విషయాలు మనకు అందులో 1 by 1 వస్తూనే ఉంటాయి. మీరు ఏది చూస్తారో, ఏ టాపిక్కి సంబంధించి మీరు అందులో చూస్తారో అలాంటివే మళ్ళీ కింద మళ్ళీ మీకు అలాంటివే వస్తూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఒక గచ్చి కలిగితే ఇట్లా గోకడం మొదలు పెడితే గోకుతూనే ఉంటాం చూడండి. ఆ రకంగా ఈ సెల్ ఫోన్ అనేది ఒక మనిషికి ఎడిక్షన్ అయిపోయింది. కాబట్టి సెల్ ఫోన్ అనేది మనకు సాంకేతికత పెరిగిన తర్వాత, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటివన్నీ రావడం అనేది సహజం. ఎందుకంటే ఏ వస్తువు అయినా, ఎలాంటి ఇన్నోవేషన్ అయినా మన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ప్రతి దాంట్లో మైనస్లు ప్లస్లు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. మనం నెగటివ్ దూరం కాబట్టి దాని నుండి మనకి ఏది లాభం జరుగుతుందో అంతవరకు దాన్ని ఉపయోగించడము ఇంకొక విషయం. ఇకపోతే పిల్లలు బాగా ఫోన్లలో, ఇప్పుడు ఎస్ఐ గారు చాలా చక్కగా వివరించారు. హాయ్ అంటారు, హాయ్ అన్న తర్వాత బంగారం అంటారు, ఇంకొకటి ఏమన్నారు ఇంకేమో అంటారు. అవన్నీ అంటే ఎదుటివారు మనకి గేలా వేయడానికి రకరకాల వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. మనకు తెలుసు ఇప్పుడు ఇన్స్టాలు ఇవన్నీ ఉంటాయి. మన మొహమే అందులో తెలియదు. పెట్టేవాళ్ళు కూడా ఎలా పడతారు, ఎవరిదో అందులో ఫేస్ పెట్టి వీళ్ళు ఇంకొక వ్యక్తి ఉంటారు. వాళ్ళ ఏజ్ మనకు తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వ్యక్తితో తెలియదు. హాయ్ అని పెట్టిన వాటికి డేట్కి కూడా మీరు రిప్లై ఇవ్వరు దయచేసి. ఎందుకంటే మీరు చదువుకుంటున్న దృష్ట్యా సెల్ ఫోన్ వాడాలి కూడా. మీకు సంబంధించి మీ చదువుకు సంబంధించిన విషయాల కోసమే సర్చ్ చేయండి, అదే మీరు ఫాలో అవ్వండి, అదే చదువుకోండి, అంతవరకే వినియోగించండి. మిగతా వేటికి మీరు వాటికి రియాక్ట్ అవ్వద్దు. హాయ్ అని వచ్చే ఏ మెసేజ్లో కూడా రియాక్ట్ అవ్వద్దు. ఒక్కసారి రియాక్ట్ అయ్యారంటే వాళ్ళు మిమ్మల్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు, అందులో మళ్ళీ పెడుతూ ఉంటారు. ఎందుకు కోపం వచ్చిందా, నాతో మాట్లాడవా, అందుకే ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఎస్ఐ గారు చెప్పాను, నాకు అంత ఎక్కువ తెలియదు కానీ నేను చెప్తున్నా. కాబట్టి పిల్లలు ఎలోపు అవ్వడానికి ఈరోజు బాలల రక్షణ ఈ వారం రోజుల కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే మనం బస్టాండ్ ఆవరణలో మానవాహారం జరుపుకొని ప్రతిజ్ఞ చేయడం కూడా జరుగుతుంది. అలాగే నా ఒక సూచన, ఇలాంటి ముఖ్యంగా ఈరోజు బాల్య వివాహాలపైన మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ చర్చ జరగాలంటే కూడా నేను ఒక ముఖ్య సూచన చేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన సీసీలు కానీ, ఏపీఎం మేడం గారికి కానీ ఒకటే విషయం, ఇప్పుడు ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలకు కానీ గవర్నమెంట్ జీతాలు ఇచ్చో ఈ ఏదైతే అవేర్నెస్ అవగాహన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అలాగే మేడం ఇక్కడ సీసీలకు ముఖ్యంగా చెప్పేది, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న లోన్ ఇస్తున్నాం మనం అందరి, కాబట్టి గ్రూప్లకు సంబంధించి పిలిపిస్తూ వాళ్ళకు కూడా ఈ అవగాహన ప్రోగ్రామ్ అనేది ఏర్పరిస్తే ప్రతి విలేజ్ లో ఒక అవేర్నెస్ అనేది వస్తుంది మేడం. ఎందుకంటే ఇది మహిళల గురించి, పిల్లల గురించి, బాలికల గురించి ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం కాబట్టి వారికి అవేర్నెస్ అంటే అవగాహన ఇస్తూ వాళ్ళకు ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంటి పక్కన కానీ, ఇంటి ముందర ఉన్న వాళ్ళకి కానీ ఈ బాల్య వివాహాల పైన ఏదైతే ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పారో ఇప్పుడు ఇప్పుడు బాల్య వివాహం అంటే అక్కడ అంగన్వాడీ స్కూళ్ళకు సంబంధించిన టీచర్లు కానీ, అక్కడ అంగన్వాడీ ఆయాలు కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ గమనిస్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని విలేజ్లలో వాళ్ళకి ఏమంటారు ఇల్కమ్ టైప్ తీసుకొని వాస్తవానికి కూడా మగవారిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లలు కూడా వాళ్ళు ఏదో విధంగా ఎక్కడో గుళ్ళ తీసుకుపోయి దండలు వేసుకొని వచ్చి మా మామ కొడుకు లేకపోతే మా అక్క కొడుకు అని చెప్పి ఇంట్లో ఉంచుకొని అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి విలేజ్లలో. ఇవన్నీ గమనిస్తూ కూడా మీరు ఆడపిల్లలు ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలకు ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా, మీరు ఆలోచించండి, ఆపండి, రక్షించుకోండి. ఎవరు రక్షించుకుంటేనే ఈరోజు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేసుకుంటేనే వారికి ఆరోగ్యంగా కానీ మరియు విద్య ఏదైతే వాళ్ళకు ఆర్థిక
ఆర్థికంగా కానీ అక్కడ ఉన్న ఏదైతే మనం వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందులను కానీ ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మనం మాట్లాడే జ్ఞానం కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వస్తుంది. మనం ఎదుర్కొనే ఎలాంటి ఇబ్బందులైనా మనం 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకొని, అలాగే 18 సంవత్సరాలు నిండగానే 18 సంవత్సరాలు ఎప్పుడు నింటే 19 సంవత్సరాలు పెళ్లి కానీ కాదు. మీరు డిగ్రీ పూర్తయిన తర్వాత మరియు అలాగే మంచి ఉద్యోగం, మీరు మీ మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఏదైనా ఉద్యోగం చేసి మీరంతా మీరు ఉండేట్టుగా ఉండి రేపు మీకు పుట్టబోయే పిల్లలకు కానీ ఎవరికి కానీ ధైర్యం చెప్తూ ఉండాలంటే ఒక ఉద్యోగం ఇక్కడ ఉన్న వాస్తవానికి ఇక్కడ ఉన్న దాంట్లో స్టేజ్ మీద అందరూ మహిళలు అమ్మలు ఎక్కుతున్నారు. వారికి వచ్చిందంటే వాళ్ళని చూసి కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ వచ్చిన అంగన్వాడీ టీచర్లు కూడా ఆయాలు కూడా మీరు కంపల్సరీ ప్రతి విలేజ్ లో ఇలాంటి అవగాహన ప్రోగ్రామ్ చేస్తూ ముందు బాల్య వివాహాలు అరికట్టే విధంగా మన దేశం ముందంజలో ఉండాలని, అలాగే ఈ ఏదైతే ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇందులో మీరు మెంబర్సేనా? స్నేహం అంటే ఎస్ ఇప్పుడు మనం ప్రతి గ్రామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని వింటున్నాం కదా. మన ఇంట్లో నుంచి మన తల్లి మీ మదర్ ఉన్నారు, మీటింగ్ పెడతారు, వెళ్తారా? ఏ మీటింగ్ వెళ్తారా? ఏ మీటింగ్ చెప్పాలి. గ్రూప్ మీటింగ్స్ వెళ్తారు కదా, వెళ్తారా? మీ ప్రతి ఒక్క మదర్ ఉన్నారు కదా, అవునా? సేమ్ అలాగే మీకు కూడా గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం ప్రతి విలేజ్. ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? అట్లా ఎందుకు గవర్నమెంట్ తీసుకుందా తెలుసా? స్నేహ అంటే సపోర్ట్ ఫర్ ఎస్ అంటే సపోర్ట్, ఎన్ అంటే న్యూట్రిషన్, ఈ అంటే ఎడ్యుకేషన్, హెచ్ అంటే హెల్త్, ఏ అంటే అడాలసెంట్. అడాలసెంట్ అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ కూడా 11 నుంచి బిలో 20 ఉన్న వాళ్ళందరినీ కూడా అడాలసెంట్ కిందకి తీసుకుంటాం. ఓకేనా? 18 యాక్చువల్లీ, బట్ 20 కూడా మనం తీసుకుంటాం. మీకు ప్రత్యేకంగా ఈ వయసు నుంచే హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, న్యూట్రిషన్ విషయంలో ఇప్పటి నుంచే మీరు కాన్సన్ట్రేషన్గా తీసుకుంటే నెక్స్ట్ మీరు మదర్స్ అయినాక ఇటు ఫిజికల్గా మీరు బాగుంటారు, మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా మీరు అంటే డబ్బుల విషయంలో కూడా మీరు స్ట్రాంగ్గా స్టెబిలిటీగా మీ అంతటా మీరు నిల్చోవాలన్న ఉద్దేశంతో మనం ఈ స్నేహ గ్రూప్ ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ మినిస్టర్ మన సీతక్క గారు దీన్ని ప్రత్యేకంగా మన తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ కూడా గ్రూప్ మెంబర్స్ కదా విలేజ్లో, మీరు మిగతా అడాలసెంట్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తారు. మీ అందరికీ కూడా చెప్తాం పోషణ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మని ఏజ్ ఎంత తల్లి? 12. సడన్గా చూసినాం అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 12 అబౌవ్ అయి ఉన్నారు, అంతేనా? ఓకే, ఏజ్ గురించి మాట్లాడడం కానీ 12 అబౌవ్ ఉన్నారు, అవునా? నిజంగా లిటరల్గా చెప్పాలి అంటే మా పాప 5th క్లాస్, ఓకేనా? 10 ఇయర్స్ ఉంది. ఆ అమ్మాయి కన్నా హైట్ ఉంటుంది. మనం ముఖ్యంగా పోషణ సరిగా తీసుకోకపోవడం వల్ల ఫీల్ కాకపోతుంది. ఫుడ్ సరిగా తీసుకోవాలి, ఓకేనా? మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమైతుందంటే మీ వయసుకి తగ్గట్టుగా మీరు వెయిట్ ఉండాలి, హైట్ కూడా ఉండాలి. డైటింగ్లు పనికిరావు. డైటింగ్ అంటే ఏంటిది? డైట్ అంటే ఏంటిది? మొత్తం తినకుండా ఉండడం కాదు, మన బాడీకి కరెక్ట్గా పోషణ న్యూట్రియంట్స్ని అందించాలి, అది డైట్ అంటారు. మీరు అనుకుంటారు ఇప్పుడు హీరోయిన్స్ డైట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు సన్నగా ఉంటారు, అది మాత్రమే మీరు చూస్తారు. వాళ్ళు సరైన న్యూట్రియంట్స్ పోషకాహారం కూడా తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ, అవునా? డాన్స్ అన్న, జిమ్ అన్న, ఏరోబిక్స్ అన్న, యోగా అన్న, డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. అది మీరు చూడట్లేదు. డైటింగ్ అంటే ఒక్క పొద్దులు ఉండడం కాదు, తిండి మానేయడం కాదు, సరైన పద్ధతిలో మనం ఆహారం తినడం. ఓకే, ఇప్పుడు
జనరల్ గా చూసుకుంటే బిలో లెవెల్ ఉన్న హెచ్బి ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే రక్తంలో హెచ్బి అన్నది హిమోగ్లోబిన్ అన్నది తక్కువ ఉంది. అంటే హెచ్బి అంటే ఐరన్ అన్నది మీకు తక్కువ ఉంది. దాన్ని పెంచుకోవాలి అంటే సరైన మంచి ఆహారం తినాలి. ఏం ఆహారం తినాలన్నారు? ఐరన్ తినాలి. పానీపూరి, నూడిల్స్, మ్యాగీ, 5 minutes, సింపుల్, 5 నిమిషాలు కథం, అంతే కదా. ఇంకేం తింటా? మంచూరియా, అంతేనా? చికెన్ 65, ఇంతేనా? ఏం తినాలి? ఏం తినాలి? గట్టిగా ముఖ్యంగా మీరు ఇట్లా స్నేహ గ్రూప్స్ ఉంటుంది. మీరు ఇలా భయపడడానికి కాదు, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా తేడానికి ధైర్యంగా చెప్పాలి. మనం తప్పైంది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎవరైనా వచ్చి కొడతారా ఏమైనా అంటారా? అన్నారు కదా. మనం నేర్చుకుంటాం. ఒకటి అందరికీ 100% నాకు తెలుసా తెలియదు. నాకు నేను నేర్చుకుంటాం. ఇప్పుడు మీకు ఈ ముచ్చట్లు నాకు చెప్పాలంటే కొంచెం నేను ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రతి ఒక్కరం కూడా నేర్చుకుంటేనే వస్తుంది. పూర్తిగా చెప్తే ఎవరికి కూడా రాదు మనకి. సో మనం నేర్చుకుంటాం. తప్పైంది మనం నేర్చుకోవాలి. దాని గురించి మనం ఫీల్ కావద్దు. ఎవరైతే తప్పైనా కూడా మళ్ళీ నెక్స్ట్ నేర్చుకొని ముందుకు వెళ్తారో అది గ్రేట్, అది సక్సెస్ అంటే. ఓకేనా? ఫీల్ అయినారనుకోండి అది ఫెయిల్. సో ఇప్పుడు చెప్పండి, ఏం తినాలి? ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్. ఇంకో నేను ఒక్కటే అడుగుతున్నాను తల్లిలారా, పిల్లలు బేబీ లేకపోతే రౌడీ కాదు, క్రేజీ కాదు, అధికారులు మంచిగా పేరు పెడతారు. సప్న, జ్యోతి అంటే ఎవ్వరు పేరు పెట్టుకోరు. అంటే ఇప్పుడు సొసైటీలో అయిపోతుంది మేడం. 35 ఏజ్ వచ్చి ఇంత పిల్లలు భర్తలు వదిలేసి కూడా పోతున్నారు. వీళ్ళు తప్పు చేయడంలో మనం వీళ్ళు తప్పవడాల్సిన అవసరం లేదు. కాకపోతే అలా జరుగుతుంది. అంతా అన్నోన్ పర్సన్తో ఎట్టి సందర్భంలో స్టార్ట్ చేయొద్దు. 100% ఏమన్నా మెసేజ్ పెడితే బ్లాగ్ చేయండి. మీరు మరి అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళదేమో అది ఇన్స్టాగ్రామ్ పెట్టి లొకేషన్ తీసుకొని పట్టుకొచ్చి అన్నీ మీ తల్లిదండ్రులు అన్నీ ఇబ్బందులు అయితే ఎవరైనా అలవ్ కోసం ఉంటే ఆయన పెట్టు మీరు బ్లాక్ చేయాలి. అలవ్ అవుతుందా? సోషల్ మీడియా అకౌంట్ ముఖ్యంగా స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ చేస్తారా?